మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్పైరీ డేట్. ఇక్కడ ఉన్న అందరికి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఒక్క ఎక్స్ప్రెస్ రాజాక్ తప్ప. ఏం లేదు, తగ్గిపోద్ది. మార్నింగ్ 2 టాబ్లెట్స్ వేసుకుంటే ఇలాంటి డౌట్. ఓకే, పీ ఫర్ ప్రీషియస్ డేట్. ప్రదీప్ తో డేటింగ్ వెళ్ళడమే నా ప్రీషియస్ డేట్. వెళ్దాం. ఫిబ్రవరి 31వ తారీఖున ఒకసారి కనపడితే. ఆర్ ఫర్ రివైండ్ డేట్. నీ ముసలోడు అయిపోయిన తర్వాత నేను రివైండ్ చేసుకున్న మూమెంట్ ఎక్స్ప్రెస్ రాజా మూమెంట్స్ భయ్యా. ముసలోడు అయ్యాక చేసుకుంటావా? ఈ ఫర్ ఎంగేజ్మెంట్ డేట్. ఆ డేట్ కోసం మేము బావని తొందర పెడుతున్నాం. నీదేం పోయింది, వాడిదిగా తీరిపోద్ది. ఎస్ ఫర్ శాలరీ డేట్. ఓకే, ఒక్క డేట్ కోసం 29 రోజులు నానా నష్టం. అది ఒక రోజు ఉంటుంది ఆనందం, 2వ రోజు మొత్తం ఎగిరిపోద్ది. ఎస్ ఫర్ హలో అన్న, నమస్తే. హౌ ఆర్ యూ? ఎస్ ఫర్ శోభనం డేట్. అబ్బా కొన్ని విషయాలు అడగకూడదు భయ్యా. నిన్ను అడుగుదాం అనుకుంటే నేను అనుకోవట్లేదు భయ్యా. ఏదో అందరూ సార్ ఫ్లయింగ్ కిస్. ఏం పేరు నీది? వంశీ. ఏం చేస్తుంటావు? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఓకే, వెరీ గుడ్. ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటాం? సిఏ. వెరీ గుడ్. మ్యాథమెటిక్స్, అకౌంట్స్ అంటే బాగా ఇష్టమా? బాగా చేస్తూ ఉంటావా? లెక్కలేదు. బంక్ కొడుతున్నావు ఇప్పుడు ప్రాపర్ గా? ఓకే ఓకే. ఆ అమ్మాయి సేమ్ కాలేజా వేరే కాలేజా? సేమ్ కాలేజ్. ఇంటికి వెళ్ళి నీకు తీరిపోద్ది. కూర్చో. మర్చిపోయింది చెప్పడం, మా సుబ్బారావు పెళ్ళయింది. పెళ్లి కాకముందు అయితే ఆఫీస్ కి కొంచెం లేట్ గా వచ్చేవాడు, కాసేపు ఉండేవాడు, కాస్త పని చేస్తున్నట్టు నటించేవాడు, ఇంటికి వెళ్ళిపోయేవాడు. బాగుండేది. పెళ్ళయింది 3 నెలల నుంచి అసలు ఎక్కువగా రావట్లేదు ఆఫీస్ కనగానే పాపం మేనేజర్ అర్థం చేసుకున్నాడు. పర్లేదు, కొత్తగా పెళ్ళయింది కదా పాపం అని వదిలేశాడు. 3 నెలల తర్వాత చూశాడు మా సుబ్బారావు పొద్దున్నే వచ్చేస్తున్నాడు ఆఫీస్ కి. అంటే ఆఫీస్ బాయ్ తొడవక ముందే నుంచే ఆఫీసులో ఉంటున్నాడు. సాయంత్రం ఆఫీస్ బాయ్ తాళాలు వేసిన టైం కూడా ఇంకా ఆఫీసులోనే ఉంటున్నాడు. సో చూశాడు. ఒక నెల తర్వాత అడిగాడు, బరో నువ్వు అసలు పెళ్ళయింది కొత్తగాను, పొద్దున్నే వస్తున్నావు, రాత్రి వరకు వెళ్ళట్లేదు ఆఫీస్ నుంచి, ఏమైంది, ఏంటి ప్రాబ్లం? సార్, చిన్నప్పుడు కప్పల్ని రాళ్ళిచ్చి కొట్టారనుకో మూగబారి వస్తుంది అని చెప్పేవాళ్ళంట చిన్నప్పుడు. కప్పని రాళ్ళిచ్చి. సార్, అలా కొట్టున్నా బాగుండేది సార్, కనీసం అలా అయినా జరిగేది నాకు. ఇప్పుడు నా పరిస్థితి ఇంటికి వెళ్తే పిచ్చ కొట్టుడు కొడుతుంది సార్, అందుకే ఆఫీసులో. అలా లైఫ్ లో కొన్ని మనం అర్రే అప్పుడు చేస్తుంటే బాగుంటారు బాబు అనుకునే వాళ్ళం, గ్యారంటీ అనుకుంటాం. అలా ఒక ఛాన్స్ వస్తే ఏది మిస్ అయ్యారు, ఏం చేద్దాం అనుకుంటాం. చిన్నప్పుడు పెళ్లిళ్ళ ముందు ఎంతో డాన్స్ చేయాలనుకున్నా, ఇప్పుడు ప్రదీప్ ముందు చేయాలనిపిస్తుంది. ఇప్పుడు డాన్స్ చేయాలనిపిస్తుందా నీకు? చేతిగానమ్మా బలేడు దానివే. అసలు ఇవాళ షో అయిపోయాను నువ్వు డాన్స్ చేస్తూనే ఉంటావు ఇవాళ. మీకు విషయం అర్థం కావట్లే, మీరు అరుస్తున్నంత సేపు ఆయన సిగ్గుపడుతున్నాడు. తర్వాత విషయం, ఆయన ఈ లోపల టైం బీయింగ్ కోసం వెయిట్ ను ఒక సైడ్ నుంచి ఒక సైడ్ షిఫ్ట్ కావాల్సిన లెక్కెట్టుకోండి మీరంతా. రెడీ భయ్యా? ఒకటి ఇటు వచ్చాడు ఇప్పుడు. అటు వెళ్తాడు. అప్పట్లో నా గర్ల్ ఫ్రెండ్ ని కిస్ అడిగాను, ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త గర్ల్ ఫ్రెండ్ ప్లాన్ చేయాలి. అప్పటి అమ్మాయిని గుర్తు తెచ్చుకో. ఈ అమ్మాయి కూడా ఒంగోలు పిల్లని ఒకటి గుర్తింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు నువ్వు? చిన్న ఉన్నప్పుడు నేను టీవీ చూస్తుంటే మా అన్నయ్య డిస్టర్బ్ చేసేవాడు. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా, అప్పుడే ఎంత కోపం వస్తుందంటే రిమోట్ నేలకేసి వాని జుట్టు పట్టుకొని నేలకేసి గుడ్డు గుద్దు. ఆ ఛాన్స్ ఇప్పుడు వరకు రాలే. ఇప్పుడు వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ చేశాడు అనుకో అని పని అయిపోయినట్టే. ఏలే రిమోట్ తీసి నోట్లో పెట్టి నెక్స్ట్ ఏంటి రేపటి నుంచి తగ్గినప్పుడల్లా బట్టలు ఎగురుతాయి. ఒకప్పట్లో బీకామ్ లో అకౌంట్స్ చేద్దాం అనుకో, ఇప్పుడు బీకామ్ లో ఫిజిక్స్ చేయాల్సి వస్తుంది.
నీకు లేదు భయ్యా, ఇదివరకు ఉండేదంట. చిన్నప్పుడు గుడి ముందల ఉండిలో చిల్లర ఐస్కాంత తీద్దాం అనుకుంటాము, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ రాదు. అప్పుడు వచ్చేది, ఇప్పుడు రాలేకపోయింది. స్టెయిన్లెస్ స్టీల్ కదా అవి? కాదు. మరి నేను ఐస్కాంత పెట్టినప్పుడు తాయెత్తు బిల్లలు అట్టుకుని వచ్చేవి, పాలు వచ్చేవి కావే. మరి అయితే మ్యాగ్నెట్ పాడైపోయి ఉంటుంది. చిన్నప్పుడు చదువు మీద పడి అమ్మాయిలని పూలను చూడడం మానేసిన భయ్యా. పెద్ద ముసలోడు పోయినా ఇప్పుడు నువ్వేమన్నా? ఇప్పుడు చూద్దామంటే దొరకట్లేరు. నీ చూపులు అలా ఉన్నాయి, ఎవడేం చేయగలడు మరి? పార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా? నేనేం చేశాను పాపం? నేనేం చేశానండి? ఆయన ఆయన అంది. వెరీ గుడ్, సూపర్ డాన్స్. సూపర్. థ్యాంక్ యూ. పాట వచ్చేంత టైం కూడా ఇవ్వలేదు నాకు. హలో ప్రదీప్. హలో. లాస్ట్ టైం కిక్ షోకి వచ్చినప్పుడు మీకు హగ్ ఇచ్చాను, కానీ బుగ్గలకి ఇచ్చలేదు. ఈసారి అది చేయాలని ఉంది. అదే నేనేమంటారంటే ఆడరా ఇద్దరికి వెళ్ళకూడదా మాలవా, బాగోదు. ఇప్పుడు లాస్ట్ పిల్లది ఎంత బాగున్నది. పోయిన జన్మలో మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చినప్పుడు సిగ్నేచర్ తాగిస్తా అన్నాడు, బట్ ఈ జన్మలో అస్సలు మిస్ అయ్యట్లేదు. అంతలో కళ్ళు పూజిస్తా ఉంటే అది బ్లాక్ అయినా రెడ్ అయినా గోల్డ్ అయినా జాగ్రత్తమ్మా. ఉన్నదాకా సమంతని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నిన్ననే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఇప్పుడు డిసైడ్ చేసావు? ఇప్పుడు బస్సు ఎక్కుదాం అనుకుంటాం, ఎక్కలేకపోతాం. నెక్స్ట్ బస్ ఎక్కకుండా ఉండిపోతాం బస్ స్టాప్ లో. నువ్వు బస్ స్టాప్ మార్చాలి తమ్ముడు. నేను బాగా చదువుతాడేమో. లాస్ట్ టైం షోకి వచ్చినప్పుడు స్నానం చేయలే అన్న, అందుకని ఈసారి షోకి వచ్చినప్పుడు హెడ్ బాత్ చేసి మరీ వచ్చాను. పక్కడు సేఫేగా? వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ ఆజా. హాయ్ బంగారం. హాయ్ బంగారం. మీరు ఒక సెల్ఫీ ఇస్తే నేను చెప్తాను. చిన్నప్పుడు కప్పలకి పెళ్లి చేసి ఆ తర్వాత ఏం చేయాలో అది చేయలేదు, ఇప్పుడు చేయాలనుకుంటున్నా. పెళ్ళంటే కుదురుగా ఉన్నాయా? వెయిట్ చేసి ఆగాయా? పాపం అవి ఆగట్లే. ఇట్ ఈస్ కప్పల మీద దడతారు పంపిల్ల. కప్పల పిల్ల నా లవర్ ని బ్యూటిఫుల్ స్మైల్. నా లవర్ ని గుడికి తీసుకెళ్లి 108 ప్రదక్షిణలు చేయించి గుండు కొట్టిద్దాం అనుకుంటున్నా. దాదాపు 108 పిలిచి దాన్ని ఎక్కిపిస్తే పోతాడు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలాంటి ముక్కులు వెయిట్ చేయించకూడదు, చేంజ్ చేసే త్వరగా. ఓకే. నేను లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చిట్టి తీసుకెళ్లాను, కానీ రాయలేకపోయాను చిట్టి చూసి. కానీ ఈసారి ఎట్లనైనా పెట్టి చూసి రాయాలి, లేకపోతే మా నాన్న చంపేస్తాడు. పాత చిట్టి బతికే కొత్త బతికెళ్తాం మళ్ళీ. సబ్జెక్ట్స్ ఏమేగా, ఆన్సర్స్ వేరుంటాయి కదా. పిచ్చిదానా, ఏ చిట్టి బయట వేస్తే దాన్ని రాసేయడమే ఫస్ట్. మార్క్స్ ఇవ్వరు కదా వాళ్ళు. నువ్వు ఏం చేయాలంటే పక్కన ఆన్సర్ నెంబర్ వేయద్దు, పేరాల కింద రాసుకుంటే వెళ్ళి ఇది ఏ క్వశ్చన్ కి మ్యాచ్ అవ్వచ్చు అంటే పక్కన 8, 8, 7 అని అప్పుడు రాసుకోవాలన్నమాట. ఈసారి ట్రై చేస్తా.